వాక్యములు గ్రంథము విలాప వాక్యములు 5వ అధ్యాయము విలాప వాక్యములు 5వ అధ్యాయము పేజ్ నంబర్ 686 686 పేజ్ నంబర్ 5వ అధ్యాయము 21వ వచనాన్ని ధ్యానం చేద్దాం. 21వ వచనం చదవండి. యెహోవా నీవు మమ్మును నీ మాకు కలుగచేయము. చిన్న ప్రార్థన. దయగల స్వామి మీకు స్తోత్రములు ప్రభువా, జీవాధిపతి మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా 2025వ సంవత్సరంలో నేను ప్రభువా మొదటి మాసంలో ఈ మొదటి సంపూర్ణమైన రాత్రి ప్రార్థనల ప్రభా నీ పాదాల చెంత ఇలా గడుపుటకు విజ్ఞాపనలు ప్రార్థనలు చేయటం నాన్న మీరు చూపిన కృపకై మీకు స్తోత్రం ప్రభా. ఈ దినము ప్రభా ఓ ప్రత్యేకమైన కోణములు ప్రభా ఈ సంఘాన్ని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి ప్రభా చేయబోతున్న ప్రార్థనల విజ్ఞాపనలు యాచలని కూడా ఆలకించి అంగీకరించి ప్రతిఫలము దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆశతో ఆసక్తితో ప్రభా నీ పాదాల చెంతకు వచ్చిన బిడ్డలందరినీ కూడా ఎత్తి పట్టుకొని ప్రభా నీ సన్నిధిలో ఈ రాత్రి నీతో బిడ్డలు మాట్లాడబోతుండగా బిడ్డలందరినీ కూడా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలోనైనా విత్తబడిన వాక్యాన్ని ప్రభా మీరు ముద్రించి మొదటి సంపూర్ణమైన రాత్రి ప్రార్థనల ప్రభా ఏ వాక్యమైతే బిడ్డలకు అవసరమో అటు సమయోచితమైన మాటల ద్వారా మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. చెప్దాం ఆమేన్. హల్లెలూయా. రైట్. వాక్య ధ్యానంలో వినడానికి సిద్ధంగా ఉన్నారు కదా? వాక్యం ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఉత్సాహంగా వినడానికి స్తోత్రం చెప్దాం. ఇక మంచి హుషారుగా ఉన్నారు. ఫస్ట్ డే కదా అలా అంటే ఫస్ట్ కాబట్టి హుషారుగా ఉన్నారా లేకపోతే ఈ ఇయర్ అంతా హుషారుగా ఉంటారా? గట్టిగా చెప్పండి. ఆ చైర్లో కూర్చున్న వాళ్ళు మాకు సంబంధం లేనట్టు ఉన్నారు. వాళ్ళు ఉన్నారా? హుషారుగా ఉన్నారా? రైట్. ఇదే ఉత్సాహము మరలా ఈ సంవత్సరము డిసెంబర్ వరకు ఉండాలి. చెప్తారా? గట్టిగా చెప్పండి. కార్యం ప్రారంభం కంటే అమ్మా అంతము కదా. ప్రారంభించాము కదా, దీన్ని ఏం చేయాలి? ఎట్లా ముగించాలి? ఉత్సాహంగా, సంతోషంగా, ఘనంగా, మహిమకరంగా దీన్ని ముగించాలి. ఈ సంవత్సరం మొదలు పెట్టడం కంటే కూడా ముగింపు చాలా ప్రాముఖ్యం. విశ్వాస యాత్రలో కూడా విశ్వాసంలో ప్రారంభం కంటే ముగింపు విశ్వాసము దేవునికి మహిమకరంగా ఉండాలి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మంచిది. వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ప్రశాంతంగా వినండి. రాత్రంతా ప్రార్థన చేయబోతున్నాం కాబట్టి కొంచెం నిమ్మలంగా ప్రశాంతంగా వినండి. ఫోన్లు అన్నీ ఆఫ్ చేసేయండి. వాక్యం మీద మీ మనసు ఉండును గాక. వాక్య ధ్యానంలో విలాప వాక్యములు 5వ అధ్యాయం 21వ వచనంలో 21వ వచనం తెరవండి. బైబిల్ గ్రంథం ఉన్నవారు పేజ్ నంబర్ 686 పేజ్ నంబర్లో పేజ్ నంబర్ 686 విలాప వాక్యములు 5వ అధ్యాయం 21వ వచనంలో యెహోవా నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము, మా పూర్వస్థితి మాకు కలగచేయు. మా పూర్వస్థితి మరలా మాకు కలగచేయు. మా పూర్వస్థితి అనే దగ్గర అండర్లైన్ చేసుకోండి. మా పూర్వస్థితి అనే దగ్గర అండర్లైన్ చేసుకోండి. వాక్య ధ్యానంలో దేవుని బిడ్డలారా ఈ రాత్రికాల సమయంలో వాక్య ధ్యానంలో విలాప వాక్యములు 5వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు ఇశ్రాయేలు మధ్య దేవునికి ఇశ్రాయేలుకి మధ్య ఏమొచ్చిందంటే గ్యాప్ వచ్చేసింది. వినాలి, జాగ్రత్తగా వినండి. ఎంత గ్యాప్ వచ్చిందంటే ఇప్పుడు ఇశ్రాయేలులు ఏం చేస్తున్నారంటే దేవుని వైపు తిరిగి ఒక ప్రార్థన చేస్తున్నారు, విజ్ఞాపన చేస్తున్నారు. ఆ ప్రార్థన ఏమని ప్రార్థన చేస్తున్నారంటే యెహోవా నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగేదము. అంటే వీళ్ళు ఇప్పుడు ఏ కోణంలో ఉన్నారు, ఏ యాంగిల్లో ఉన్నారంటే దేవునికి విరోధంగా ఉన్నారు. అంటే ఎంత విరోధంగా తిరిగిపోయారంటే ఇప్పుడు దేవుడే తిప్పితే వీళ్ళు తిరిగే పరిస్థితిలో ఉన్నారు. ఈ మాటలు మీరు గమనించండి. ఇక్కడ మనకు కావలసిన వాక్య ధ్యానం కింద లైన్లో మా పూర్వస్థితి మరలా మాకు
కలుగ చేయమంటారు. ఏమంటారమ్మా? మరలా చెప్పండి. మా పూర్వస్థితి మరలా మాకు కలుగ చేయి. ఇప్పుడున్న స్థితి ఏంటంటే బాగలేదు, వాళ్ళ స్థితి మంచిగా లేదు. కారణం ఏంటంటే వారు పూర్తిగా దేవుని విసర్జించి దేవుని మరచి, అంటే దేవుని వైపు తిరగకుండా వారు ఏం చేశారంటే లోకం వైపు తిరిగారు. ఇప్పుడు వారు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే విలాప వాక్యంలో. ఏంటంటే విలాపం అంటే ఏంటి? దుఃఖం. విలాపం అంటే విలపించుట, అంటే శ్రమలో ప్రార్థన చేస్తున్నారు, దుఃఖంలో ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళ బాధ ఏంటంటే వీరు దేవుని దగ్గర గోచాడి ఒక విషయం అడుగుతున్నారు. ఆ విషయం ఏంటంటే మా పూర్వస్థితి మరలా మాకు కలుగచేయి అని ప్రార్థన చేస్తున్నారు. ఈ మాట మీరు గమనించండి. మా పూర్వస్థితి అంటే పూర్వం బాగున్నారు. వీళ్ళు బ్రతుకులు ఎలా అయినో తెలుసా? పూర్వం చాలా బాగున్నారు, దీవెనకరంగా ఉంది, ఆశీర్వాదకరంగా ఉంది, మేలుకరంగా ఉంది. ఇప్పుడు స్థితి ఏంటంటే పరిస్థితి బాగాలేదు. కారణం ఏంటంటే వీరు దేవుని విసర్జించి దేవుని మరిచి వీరు సొంత క్రియలు సొంత ఆలోచనతో నడుస్తున్నారు. అందుకే వీళ్ళు భ్రష్టులు ఏమారు తెలుసా? వీరు లోకం వైపు తిరిగి ఉన్నారు. వీళ్ళు ప్రార్థన ఏంటంటే, వీరి విజ్ఞాపనం ఏంటంటే ఏమంటారమ్మా? మా పూర్వస్థితి మరలా మాకు కలగచేయి అని ఒక ప్రార్థన చేస్తున్నారు. దయచేసి వాక్యం మీద మీ మనసు ఉండును గాక. వీళ్ళ ప్రార్థన ఏంటంటే విలాపం. అంటే మీకు అర్థమైందా? విలాపం అంటే ఇంగ్లీష్లో లామెంటేషన్ అన్నారు. అంటే విలాపం అంటే ఏడవడం, దుఃఖించడం. వీళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారంటే ఇప్పుడు దుఃఖంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, శ్రమలో ఉన్నారు, అంటే కృంగిపోయారు, నష్టంలో ఉండి దేవుని దగ్గర విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నారు. ఈ రాత్రి మనం కూడా విజ్ఞాపన ప్రార్థన చేయడానికి వచ్చాం. మన పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. మనం దేవునికి ఎలా ఉన్నాం, దేవుడు మమ్మల్ని అంగీకరించే పరిస్థితిలో మనం ఉన్నామా లేదా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. ఈ విలాప వాక్యంలో ఇశ్రాయేలు ఏమయ్యారు తెలుసా? దేవునికి విరోధంగా ఉన్నారు. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? దుఃఖంలో విలపించుట, అంటే కన్నీళ్ళు విడిచి దుఃఖంతో ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన? మా పూర్వస్థితి మరలా మాకు కలుగచేయి. అంటే పూర్వం వీళ్ళ స్థితి బాగుందండి. చెప్పండి, పూర్వము వీళ్ళ స్థితి బాగుంది. ఒక్కొక్క సాక్ష్యం చెప్తారు చూసారా? ఒకప్పుడు ఉన్నోళ్ళమండి. ఒకప్పుడు అనగానే మనకు ఎలా అనిపిస్తుంది చెప్పండి? ఒకప్పుడు ఉన్నవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు? భిక్షాటం ఎత్తుకుతున్నారు. ఒకప్పుడు ఉన్నవాళ్ళు ఇప్పుడు భిక్షం ఎత్తున్నారు. అంటే పరిస్థితి మారిపోయాయి, పరిస్థితులు మారిపోయాయి. కారణం ఏంటి అని ఆలోచన మనం చేయాలి. ఇప్పుడు వీళ్ళ పూర్వస్థితి ఎలా ఉంది తెలుసా? బాగుంది. ఎలా ఉందండి? చాలా బాగుంది. వీళ్ళ స్థితి బాగుంది. అందుకే బైబిల్లో మనం చదువుతాం, పూర్వ వైభవం మనకు రావాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నీకు పూర్వ వైభవం ఎప్పుడు వస్తుందో తెలుసా? నీకున్న పూర్వస్థితి ఎప్పుడు వస్తుందో తెలుసా? నువ్వు దేవుని సన్నిధిలో నిత్యం ప్రార్థన చేసే వారై ఉంటేనే ఆ పూర్వ వైభవం మీకు వస్తుంది. ఆమేన్, ఆమేన్. పూర్వ వైభవం మీకు రావాలంటే ఈ మందిరంలో కుటుంబ సభ్యులకి పూర్వం ఉన్న వైభవం రావాలంటే, పూర్వస్థితి రావాలంటే నువ్వు విలపించి ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. దేవుని దగ్గర అంగలార్చారు, గోచాడాలండి. దేవుని దగ్గర కన్నీళ్ళు విడిచి ప్రార్థనలో ఉంటే నీకు పూర్వస్థితి దేవుడు అనుగ్రహిస్తాడు. విలాప వాక్యం అంటే దుఃఖించడం, అంటే దుఃఖముతో విలాపం. ఈ కీర్తన ఈ గ్రంథాన్ని రాశారు. వీళ్ళు ఏమంటారంటే మా పూర్వస్థితి మరలా మాకు కలగచ్చే. ఈ మాట మీద మనం ధ్యానం చేద్దాం. మన పూర్వస్థితి చెప్పండి. మీ పూర్వస్థితి ఏంటో అనేది మీరు జ్ఞాపం చేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ప్రార్థన ఏంటంటే విలపించి దుఃఖంతో ప్రార్థన చేస్తున్నారు. ఏమని? మా పూర్వస్థితి మరలా మాకు కలగచ్చాయి. అంటే పూర్వం చాలా బాగున్నారు, పూర్వం అన్ని విధాలుగా అన్ని రంగాలు ఆశీర్వదింపబడ్డారు, పూర్వం ఘనులుగా ఉన్నారు, పూర్వం వీరికి కీర్తి ఉంది, పూర్వం వీరికి మహిమ ఉందని. ఇప్పుడు అవన్నీ కూడా వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఏముందంటే వీళ్ళ జీవితంలో దుఃఖమే మిగిలిపోయింది. ఏం మిగిలిపోయింది? దుఃఖమే మిగిలిపోయింది. బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం, రూతు గ్రంథంలో చదువుతాం చూసారా? రూతు గ్రంథం 1వ అధ్యాయంలో ఆ ప్రాంతానికంట, ఏ ప్రాంతం అండి ఇది? ఏ ప్రాంతం? 1వ అధ్యాయంలో ఏ ప్రాంతం ఉంది అది? ఏంటి? రూతు గ్రంథంలో ఏముంటుంది? బెత్లెహేం అనే ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతాన్ని విడిచి రూతు, అర్థమవుతుందా? నయోమి ఆ కుటుంబం మీరు చూడండి ఎక్కడికి వెళ్ళారండి? మోయాబి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారండి? మోయాబి దేశానికి వెళ్ళిపోయారు. ఇక్కడ వెళ్ళేటప్పుడు వీళ్ళ పరిస్థితి బాగుంది, వీరి పరిస్థితి చాలా ఘనంగా ఉంది, వీరి పరిస్థితి దీవెనకరంగా ఉంది, వీరి పరిస్థితి ఆశీర్వాదకరంగా ఉంది. ఎప్పుడైతే బెత్లెహేం విడిచి మోయాబి దేశానికి వెళ్ళిపోయారో సర్వం పోగొట్టుకున్నారు, సర్వము
పోగొట్టుకున్నారు. ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి తెలుసా? ఏమీ లేని పరిస్థితి. విల్లపిస్తున్నారు, దుఃఖముతో అంగలార్చున్నారు. అంటే భర్త చనిపోయాడు, ఇద్దరు కుమారులు చనిపోయారు, ఒక కోడలు వెళ్ళిపోయింది. ఇక మిగిలింది వీళ్ళే. వీరు మరలా తిరిగి ఏంటి బెత్లెహేంకి వచ్చినప్పుడు అక్కడ ప్రజలు అంటారు కదా, నువ్వు నయోమి కదా అంటున్నారు. ఏమంటున్నారు అంటే ఆమె ఏమంటది, ఏమండి నన్ను నయోమి అని నన్ను పిలవకండి, కారణం ఏంటి తెలుసా? నా జీవితంలో దుఃఖం మిగిలిపోయింది అంటారు. అంటే పూర్వమున్న ఆ ముఖములో సంతోషం, పూర్వమున్న ఆ ఉత్సాహం, పూర్వమున్న ఆ దీవెన ఇప్పుడు లేదు అని ఆమె చెప్తుంది. ఇశ్రాయేలులు మనం మూల వాక్యంలో విలాప వాక్యంలో 5వ అధ్యాయము 21వ వచనంలో ఏంటండి ప్రార్థన? ఇశ్రాయేలులు ఏ ప్రార్థన చేస్తారు? మా పూర్వస్థితి మరలా మాకు కలగచ్చే. మా పూర్వస్థితి అంటే పూర్వం చాలా బాగున్నారు, పూర్వం దీవెనకరంగా ఉన్నారు, పూర్వం చేసిందల్లా అది ఆశీర్వాదకరంగా మార్చబడింది. పూర్వం చేసిన ప్రార్థనలు విజ్ఞాపనలు దేవుడు సఫలము చేస్తూ వచ్చాడు. పూర్వం చాలా బాగున్నారండి, పూర్వము చాలా బాగున్నారు. మనం ప్రారంభం మన భక్తి కూడా చాలా బాగుంటుంది. ముగింపులోనే చూడండి భ్రష్టులైపోతాం. ఏమైపోతాం? భ్రష్టులైపోతాం. ఇశ్రాయేల్ రాజులు మనం చదువుతాం కదా. ఉదాహరణకి సౌలు మీరు చూడండి. సౌలు ప్రారంభం బాగుంది, ముగింపు చూడండి భ్రష్టుడైపోయాడు. ఇలా బైబిల్ చరిత్రలో అనేకమైన భక్తులు మనం చదువుతాం. ప్రారంభం బాగుంటుంది కానీ ముగింపు హీనంగా ఉంటుంది. ఇశ్రాయేల్ జీవితం ప్రారంభం బాగుంది, ఇప్పుడు వారి జీవితంలో ఏమైంది తెలుసా? దుఃఖం ఏర్పడింది. అందుకే విలాప వాక్యంలో దేవుని దగ్గర విన్నపము చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. మా పూర్వస్థితి మరలా మాకు, చెప్పట్లే మీరు, చెప్పండి గట్టి ఒకసారి, మా పూర్వస్థితి మరలా మాకు కలగచేయని ఏం చేస్తున్నారమ్మా? ప్రార్థన చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ప్రార్థన. ఇలాంటి ప్రార్థన కొంతమంది భక్తులు బైబిల్లో చేశారు. బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథంలో తీయకండి, వినండి. సంసోను అనే భక్తుడు ఉన్నాడు. ఎవరండి? సంసోను కూడా ప్రార్థన చేశారు. ఆఖరి ప్రార్థన, చివరి ప్రార్థన ఏం చేశారంటే, పూర్వమున బలం, పూర్వస్థితి నాకు కలగచ్చే, నేను నీ పక్షంలో పోరాడతా, నీ పక్షంలో యుద్ధం చేస్తా, నేను న్యాయాధిపతిగా చరిత్రలో నిలిచిపోవాలని సంసోను కూడా ప్రార్థన చేశాడు. ఏమని? పూర్వస్థితి నాకు దయచేయి. అంటే ఇప్పుడు సంసోను స్థితి ఏంటి? పూర్వమున బలాన్ని పోగొట్టుకున్నాడు, పూర్వమున మహిమ పోగొట్టుకున్నాడు, పూర్వమున దేవుని యొక్క సన్నిధి పోగొట్టుకున్నాడు. ఇప్పుడు సంసోను కూడా భ్రష్టుడైపోయాడు. ఇప్పుడు సంసోను కూడా ఆఖరి ప్రార్థన చేస్తాడు. ఏమని? స్థితి నాకు కలగచ్చని ప్రార్థన చేస్తున్నాడు. ఈ మాటలు మీరు జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినాలి. బైబిల్లో కొంతమంది ఇలాంటి ప్రార్థన చేశారు. ఉదాహరణకి బైబిల్లో యోబు గ్రంథం 42వ అధ్యాయంలో 10వ వచనంకి వెళ్ళి మీరు చదివితే, యోబు కంట పూర్వం ఉన్న దీవెన కంటే, పూర్వమున్న ఆశీర్వాదం కంటే, పూర్వమున్న ఆస్తి కంటే, పూర్వమున్న మహిమ కంటే, పూర్వమున్న ఘనత కంటే అధికంగా దేవుడు అనుగ్రహించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు పూర్వస్థితి దేవుడు మీకు అనుగ్రహించును గాక. వాక్యం మీకు అర్థమవుతుంది. అంశం ఏంటి చెప్పండి? మీ పూర్వస్థితి. చెప్పండి, మీ పూర్వస్థితి అంటే వెనుకున్న పరిస్థితి. దేవుడు ఎలాంటి కార్యం చేస్తాడంటే, లూకాసు వార్తలో మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా. లూకాసు వార్త 15వ అధ్యాయంలో 17వ వచనంకి వెళ్ళి మనం చదివితే, ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ ఇద్దరు కుమారులు ఒక చిన్నవాడు ఏం చేశాడంటే, నాకు రావాల్సిన ఆస్తి మొత్తం ఇచ్చేసాడు డాడీ అని చెప్పి ఆస్తి తీసుకొని ఏం చేశాడంటే, దుర్వ్యాపారం వల్ల దాని అంతా కూడా అవగొట్టేసి వేరే దూర దేశానికి వెళ్ళాడంట. ఏడికమ్మా వింటురా మీరు వాక్యం? ఎక్కడికి వెళ్ళాడండి? దూరదేశానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళి? తండ్రి ఇంట నుండి. అంటే తండ్రికి దూరం అయ్యాడు. ఇశ్రాయేలు కూడా తండ్రికి దూరం అయిపోయారు. ఇశ్రాయేల్ తండ్రికి దూరం అయిపోతే వీళ్ళ పరిస్థితి మారిపోయింది. ఈ తప్పిపోయిన కుమారుడు కూడా పరిస్థితి మారిపోయింది. తండ్రికి దూరం కాగానే పరిస్థితి మారిపోయింది. ఎంత మారిపోయిందంటే, తీసుకెళ్ళిన ఆస్తి అంతా కూడా ఏమైందమ్మా? అయిపోగానే ఆ దేశంలో అంటే గొప్ప కరువు వచ్చింది. కరువు రాగానే తిననీకి ఏం లేదు, ఇప్పుడు ఆహారం లేదు. ఎక్కడికి వెళ్ళాడు? ఆ పందులు మేపే ఆ ప్రాంతానికి వెళ్తే పందులు కూడా వానికి చెప్పాయి. పందులు కూడా వాడిని ఏం చేశారు? రిజెక్ట్ చేశాయి. ఏం చేసాయమ్మా? రిజెక్ట్ చేశాయి. చెప్పండి ఒకసారి, రిజెక్ట్ చేస్తాయి.
పందులు రిజెక్ట్ చేశాయి. ఎందుకు పందులు రిజెక్ట్ చేశాయి చెప్పాలి. అంటే తండ్రి సన్నిధి విడిచిపెట్టాడు చూసారా, అందుకే పందులు ఏం చేశాయి, రిజెక్ట్. అంటే మిమ్మల్ని మీరు దేవుని సన్నిధి విడిచిపెడితే పందులు కూడా మిమ్మల్ని రిజెక్ట్ చేస్తాయి. మీకు అర్థమవుతుందా? పంది మీకంటే గొప్పగా ఫీల్ అవుతుంది. ఏమని? నీకంటే నేను బెటర్ అని. ఎందుకంటే మీరు తండ్రి సన్నిధి ఏం చేశారు, విడిచారు కదా, దానికి అర్థమైపోతుంది. పందులు కూడా రిజెక్ట్ చేశాయి. అప్పుడు ఈ తప్పిపోయిన కుమారుడు చూశాడా, వానికి ఏమొచ్చిందంటే యాదొచ్చింది. ఏమొచ్చిందమ్మా? యాదొచ్చింది. అంటే వానికి జర దమాకు వచ్చింది. చెప్తారా? దమాకు వచ్చింది. వాడు ఏమనుకున్నాడు తెలుసా, నా తండ్రి ఇంట నేను ఎట్లా ఉన్నా, సమృద్ధిగా ఉన్నా. నా తండ్రి ఇంట పని మనుషులు ఉన్నారు, నా తండ్రి ఇంట ఏముంది, ఆహారం ఉంది, నా తండ్రి ఇంట దాసులు ఉన్నారు, దాసీలు ఉన్నారు, సమృద్ధి ఉంది. అంటే ఇప్పుడు ఈ తప్పిపోయిన కుమారుడు నాకు పూర్వస్థితి కావాలి, నా పూర్వస్థితి నాకు కావాలి అని ప్రార్థన విజ్ఞాపన మనసులో చేస్తున్నాడు. మీకు అర్థమవుతుంది కదా, పూర్వస్థితి మీకు అర్థమవుతుంది కదా. అయితే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనములో, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రులు, ఎవరున్నారు తెలుసా, కూలివాండ్రులు, అన్నము సమృద్ధిగా ఉన్నది. ఏముందంట అక్కడ? ఇప్పుడు పూర్వస్థితి ఏంటి తెలుసా, అన్నము సమృద్ధిగా ఉంది, వస్త్రము సమృద్ధిగా ఉంది, ధనధాన్యము సమృద్ధిగా ఉంది, అతని ఒంటి మీద కిరీటం ఉంది, మహిమ కలిగిన వస్త్రం, సమస్తం పూర్వం బాగుంది. ఇప్పుడు ఏమైతే తెలుసా, అవన్నీ కోల్పోయాడు, పోగొట్టుకున్నాడండి, అన్నీ పోగొట్టుకున్నాడు. ఇప్పుడు తన పరిస్థితి ఏంటి తెలుసా, హీనమైన పరిస్థితి. ఏ పరిస్థితి అండి చెప్పండి? హీనమైన పరిస్థితి. మూలవాక్యం చదవండి, వాక్యంలోకి వెళ్దాం. మనం మూలవాక్యం చదవండి, మూలవాక్యం చదవండి. యెహోవా మా పూర్వస్థితి, మా పూర్వస్థితి మరలా మాకు కలుగచేయి. వాక్యంలోకి వెళ్దాం, నా వైపు చూడాలి. వీళ్ళు పూర్వస్థితి ఏంటి అనేది ఒక 5 పాయింట్ చెప్పి ముగిస్తా, టైం అయిపోతుంది. వీళ్ళు ఏమంటారంటే, మా పూర్వస్థితి మరలా మాకు కలుగచేయి అని ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నారు. వీళ్ళు పూర్వం ఏ స్థితిలో ఉన్నారు అనేది 5 విషయాలు చెప్తా, జాగ్రత్తగా వినండి. వీరు పూర్వ పరిస్థితి ఏంటంటే, పూర్వం ఏ స్థితిలో ఉన్నారంటే 5వ అధ్యాయం చూడండి. ఇదే గ్రంథంలో విలాప వాక్యంలో 5వ అధ్యాయము 14వ వచనం చదవండి. వీళ్ళ పూర్వ పరిస్థితి ఏంటో మీకు అర్థమవుతుంది. వాక్యం మీద మనసు పెట్టాలి దయచేసి, వాక్యం మీద చూడండి. పెద్దలు గుమ్మముల యొద్ద కూడుట మానిరి. చాలు, పాయింట్ 1. వీళ్ళ పూర్వ పరిస్థితి ఏంటంటే, పెద్దలంట చెప్పండి, పెద్దలు గుమ్మము దగ్గర కూడుకునే వాళ్ళంట. పెద్దలంట పూర్వము గుమ్మము దగ్గర కూడుకునేటోళ్ళు, ఇప్పుడు కూడుకోవడం మానేసిర్రు. ఇది ఇప్పుడున్న పరిస్థితి. అప్పుడు గుమ్మము దగ్గర కూడుకునేటోళ్ళు ఎవరు? పెద్దలు. నన్ను చూస్తారా దయచేసి? పెద్దలు, చైర్లు ఉన్న వాళ్ళు పెద్దలు నన్ను చూడండి అమ్మ. మీరు పెద్దలే కదా, సీనియర్ సిటిజన్స్, నన్ను చూడాలి. ఇప్పుడు పెద్దలంట ఏమిటి, పెద్దలు గుమ్మము దగ్గర కూడుకోవడం మానేశారంట. ఇది ఇప్పుడున్న పరిస్థితి. పూర్వం ఏంటంటే పెద్దలు గుమ్మం దగ్గర కూడుకునేటోళ్ళు, ఇప్పుడు కూడుకోవడం మానేశారు. ఇప్పుడున్న పరిస్థితి. మీరు దయచేసి వాక్యం మీద మనసు పెట్టండి. ఇశ్రాయేలు ఎందుకు దుఃఖంలోకి వెళ్ళిపోయారు? విలాపం అంటే దుఃఖం. దుఃఖం ఎందుకు వస్తుంది తెలుసా? దేవుని సన్నిధిలో కూడుకోవడం మానేస్తే దుఃఖం వస్తుంది. దేవుని సన్నిధికి దూరం అయిపోతే దుఃఖం వస్తుంది. దేవుని సన్నిధి నీలో లేకపోతే, మహిమ నీలో లేకపోతే, నీ కుటుంబంలో లేకపోతే, నీ ఉద్యోగం వ్యాపారంలో లేకపోతే నీకు దుఃఖం ఏర్పడుతుంది. విలాపం అంటే దుఃఖం. ఇశ్రాయేల్ పెద్దలంట పూర్వం గుమ్మం దగ్గర కూడుకునేటోళ్ళంట, ఇప్పుడు కూడుకోవడం మానేశారు. ఇప్పుడు పూర్వ పరిస్థితి, దేవా మరలా మాకు దయచేయి అని ప్రార్థన చేస్తున్నారు. దయచేయని ప్రార్థన చేస్తున్నారు. పూర్వం అంటే పెద్దలు ఏంటంటే గుమ్మము దగ్గర కూడుకోవడం అంటే మీకు అర్థమైందా? కూడుకోవడం అంటే కలవడం. ఇలా కలిసి ఒక ఫెలోషిప్, ఒక సహవాసం నీకు అవసరం. ఈ ఫెలోషిప్ నీకు ఎందుకు అవసరం తెలుసా? ఈ సహవాసం నీకు ఎందుకు అవసరం తెలుసా? ఇలా కూడుకోవడం ఎందుకు తెలుసా? నువ్వు పడిపోతే నీ భక్తి జీవితంలో నిన్ను లేపడానికి ఒకరు ఉంటారు, నిన్ను ప్రోత్సహిస్తారు, నీ కొరకు విజ్ఞాపనలు ప్రార్థనలు చేస్తారు. అందుకే నీకు ఒక సహవాసం ఉండాలి. చాలామంది సహవాసం వద్దని మానేస్తున్నారు, సహవాసానికి దూరం అయిపోతున్నారు, సహవాసము లేకుండా బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. వాళ్ళకి ఏమొస్తుంది అంటే దుఃఖము ఏర్పడుతుంది, దుఃఖం వస్తుంది.
సహవాసం మానిపోతే భ్రష్టులమైపోతాం. సహవాసం మానితే మనం దేవుని దృష్టిలో శాపగ్రస్తులమైపోతాం. అబ్రహాము దగ్గర చూడండి, లోతు కూడా అబ్రహాంకి దూరం వెళ్ళిపోయాడు. ఏమయ్యాడని? నష్టపోయాడు. సహవాసంలో ఇలా కూడుకోకపోతే, దేవుని గుమ్మం దగ్గర కూడుకోకపోతే దుఃఖంలోకి వెళ్ళిపోతాం, మనకు మనమే నష్టపరుచుకుంటాం. వీళ్ళ పూర్వ పరిస్థితి ఏంటి తెలుసా? పెద్దలందరూ కూడా కలిసి అంట గుమ్మం దగ్గర కూడుకునేటోళ్ళంట. ఇప్పుడు కూడుకోవడం మానేశారు. ఇప్పుడున్న పరిస్థితి. పౌలు గారు అంటారు, కొందరు కూడుకోనట మానుకుంటారంట. మానుకుంటారు. అది నాకు నా చెవిన వినబడింది అంటారు. అంటే మానుకోవద్దంట. ఏది మానుకోవద్దు చెప్పండి? చెప్పండమ్మా గట్టిగా. కూడుకోవడం మనం ఏం చేయొద్దు? మానొద్దు. కూడుకోవడం మానొద్దు. మనం ఏం చేయాలి? కూడుకోవాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? విజ్ఞాపనలు చేయాలి, యాచన చేయాలి. సంఘం కొరకు, కుటుంబాల కొరకు, యవన బిడ్డల కొరకు, వృద్ధుల కొరకు, చంటి బిడ్డల కొరకు, శ్రమల్లో బాధలు ఉన్న వారి కొరకు ప్రార్థనలు మనం చేయడానికి కూడుకోవాలి. ఏమవ్వాలని? వీళ్ళు కూడుకోవడం మానేసిరంట. ఇప్పుడున్న పరిస్థితి. అందుకే వీళ్ళు ఏమంటారంటే, వీళ్ళకి దుఃఖం ఏర్పడి దేవుడు దుఃఖ క్రాంతులుగా చేశాడు. దేవుడు వీళ్ళని శ్రమలో నెట్టేసి, ఇప్పుడు వీళ్ళు ఏమని ప్రార్థన చేస్తారంటే, మా పూర్వస్థితి మరలా మాకు దయ కలగచ్చి. పూర్వం చూడండి, టైం అయిపోగానే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళందరంట గుమ్మము దగ్గర. ఎక్కడండి? గుమ్మం దగ్గర. ఎవరు వీళ్ళు? పెద్దలు. చెప్పండి. ఇప్పుడు నాకు తెలవక అడుగుతా, పెద్దలు మానేస్తే పిల్లల పరిస్థితి ఏంటి? ఇప్పుడు పెద్దలే మానేస్తే పిల్లలు వస్తారమ్మా? కూడుకుంటారా? కూడుకోరు. ఇక పెద్దలు టీవీ సీరియల్ చూస్తే పిల్లలు ప్రార్థనలు చేస్తారా? మోకరించి చెయ్యరే. కారణం ఏంటి తెలుసా? పెద్దల్లో ఉంది మిస్టేక్. ఎలా ఉందమ్మా? జర చెప్తారా గట్టిగా? ఇక నా దృష్టిలో చైర్లో కూర్చున్న వాళ్ళందరూ పెద్దోళ్ళే. మీరు మానేస్తే వీళ్ళు మానేస్తారు. మీరు టీవీ సీరియల్ చూస్తే వీళ్ళు టీవీ సీరియల్ చూస్తారు. మీరు మోకరించి ప్రార్థన చేస్తే వీళ్ళు మోకరించి ప్రార్థన చేస్తారు. ఎవరిలో ఉంది మిస్టేక్? పెద్దలే మానేసిర్రంట. వింటురా వాక్యం మీరు? పెద్దలు మానేసిర్రంటమ్మా. ఎంత బాధాకరమైన విషయం అండి. అసలు పిల్లలకి ఎవరు చెప్పాలి? పెద్దలు చెప్పాలి. ఇప్పుడు పరిస్థితి ఏంటి తెలుసా? పిల్లలే పెద్దలకి చెప్పాల్సిన ఒక పరిస్థితి ఏర్పడింది. అంటే పెద్దలంతా భ్రష్టులైపోయారు, పెద్దలంతా బలహీనులైపోయారు, పెద్దలు లోకంలో అంతగా కూరకపోయారు. ఈ ఇశ్రాయేల్ పెద్దలంట గుమ్మం దగ్గర కూడుకోవడం మానేసిరంట. మానేయగానే దేవుడు వీళ్ళు దుఃఖంలోకి నెట్టేసారు. అందుకే విలాపం అంటే దుఃఖంలోకి వచ్చారు. దుఃఖంతో ప్రార్థన చేస్తున్నారు. మా పూర్వతిథి మరలా మాకు కలగచ్చే ప్రభు అని ప్రార్థన చేస్తున్నారు. ఎవరంట వీళ్ళు? పెద్దలు. చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి. చెప్తారా ఒకసారి గట్టిగా? పెద్దలు. ఎక్కడ కూడుకోవడం మానేసారంట? గుమ్మము. చెప్పండి. అంటే ఏ గుమ్మం? మందిరపు గుమ్మం. అర్థమవుతుందా? మందిరపు గుమ్మం దగ్గర ఏమైందంటే కూడుకోవడం మానేసిరంట. 122వ సంకీర్తన 2వ చరణంలో పాయింట్ 1లోనే ఉన్నాం. వీళ్ళు పూర్వ పరిస్థితి మనకు జ్ఞాపకం చేస్తున్నారు. 122వ సంకీర్తన 2వ చరణంలో చదవండి. 2వ చరణం త్వరగా చదవాలి. యెరూషలేమా, యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి. మా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి. నిలిచి ఉన్నాయంట. నిలిచి ఉన్నాయి. ఉన్నంతసేపు, ఉన్నంత కాలం దీవెన, ఉన్నంత కాలం నోటి నిండా నవ్వు కలగజేశాడు, ఉన్నంత కాలం సంతోషం, ఉన్నంత కాలం ఉత్సాహం దేవుడిచ్చాడు. ఎప్పుడైతే కూడుకోవడం పెద్దలు మానేసిరో అప్పటి నుండి అంట దుఃఖం మొదలైంది వీళ్ళకి. ఇప్పుడు నాకు తెలవక అడుగుతున్నా, మనం మానేస్తే మనకు నష్టమా దేవునికి నష్టమా? గట్టి చెప్పాలి. మనకండి, నాకనండి. మానేస్తే ఎవరికి నష్టమమ్మా? నీకే నష్టం. చెప్తారా సామెత? ముళ్ళు ఆకు ఏది పడినా దేనికమ్మా నష్టం? చూసిరా మనం ఎంత సాఫ్టో? మీకు అర్థమవుతుందా? ఎవరికి నష్టమవుతుంది? మనకే నష్టమవుతుంది. మనం మానొద్దు. ఏం చేద్దాం చెప్పండి? కూడుకోవడము మానొద్దు, సావాసం మానొద్దు. చాలామంది సావాసం మానడానికి ఇష్టపడతారు. నాకు తెలియక అడుగుతున్నా, సావాసం ఎందుకు మానతారండి? సావాసం మనం మానవద్దండి. సావాసం మానవద్దు.
పూర్వం వీళ్ళ పరిస్థితి ఏంటంటే పెద్దలందరూ కూడా ఏంటి దేవుని గుమ్మం దగ్గర కూడుకునేటోళ్ళంట. కూడుకొని అక్కడ ఏం చేసేటోళ్ళు? ప్రార్థనలు చేసేటోళ్ళు, విజ్ఞాపనలు చేసే. ఇప్పుడు మానుకున్నారు. యేసయ్యేలు గ్రంథంలో మనం చదువుతాం. ఏంటి? యేసయ్యేలు గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనములో చూడండి. యేసయ్యేలు గ్రంథం. మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగు సెలవిచ్చెను, తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లలు పళ్ళు పులిసినని మీరు చెప్పుచు వచ్చెదరా. చూసిరా? ఇశ్రాయేలు దేశమును గురించి ఈ సామెత చెప్పారు. సామెత మీకు అర్థమైందా? పెద్దలు తింటే మీకు అర్థమవుతుందమ్మా. నన్ను చూడండి దయచేసి. మన మూలవాక్యం చెప్పండి. మా పూర్వస్థితి మరలా మాకు. మన అంశం ఏంటి చెప్పండి? అంశం పూర్వస్థితి. చెప్పండి. మన పూర్వస్థితి అనేది మన అంశం. ఇప్పుడు పాయింట్ ఒకటి వీళ్ళ పూర్వస్థితి ఏంటంటే పెద్దలందరూ కూడా ప్రతిరోజు ఎట్లంట? ప్రతిరోజు చెప్పండి, నన్ను చూడండి. ప్రతిరోజు ఏంటట? దేవుని గుమ్మం దగ్గర అంటే దేవుని గుమ్మం అంటే ఇశ్రాయేల్ ఉన్నారు చూసిరా? ఆ దేశంలో యెరూషలేము గుమ్మం దగ్గర ప్రతిరోజు వీళ్ళ కూడుకునేటోళ్ళు. ఇశ్రాయేల్కున్న అలవాటు ఏంటంటే, నన్ను చూడండి అమ్మా దయచేసి, వారు మందిరం చుట్టూ వాళ్ళ గృహాలు ఉంటాయి. ఎట్లా అంట? మందిరం చుట్టూ వాళ్ళకున్న గుణం ఏంటంటే మందిరపు నీడ ఏదండి? మందిరపు నీడ వాళ్ళ ఇంటి మీద పడితేనంట అది దీవెనకరంగా వాళ్ళు భావిస్తారు. ఆమెన్ హల్లెలూయా. అందుకే వారు ఏం చేస్తారంటే నిత్యము మందిరం చుట్టూ ఉంటారు. నిత్య మందిరానికి ప్రదర్శిస్తారు. నిత్య మందిరంలో అడుగు పెడతారు, ప్రార్థనలు చేస్తారు, విజ్ఞాపనలు చేస్తారు. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం చదువుతాం కదా. ఏంటి? 3వ అధ్యాయంలో ఏముంటుందమ్మా? అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం మొదటి వచనంలో ఏముంటుంది? ప్రతిదినం ప్రతిరోజు ఏంటి? ఉందా బైబిల్లో? ఉందా? చదవండి. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం మొదటి వచనం చదవండి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలం. ప్రతిరోజు ఇశ్రాయేలు పెద్దలు, పిల్లలు, వృద్ధులు ఏం చేయాలి తెలుసా? యెహోవా మందిరం గుమ్మంలోకి అడుగు పెట్టాలి వాళ్ళు. పాయింట్ ఒకటి. పూర్వం వీళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? ప్రతిరోజు గుమ్మము దగ్గర కూడుకునేటోళ్ళు. ఇప్పుడు ఏమయ్యారు? ఇప్పుడున్న పరిస్థితి మానేసారు. చెప్పండి, గట్టి చెప్పండి. మనం మానొద్దు. ఏం చేయొద్దండి? మానొద్దు. నేను 3 పాయింట్లు చెప్పి ముగిస్తా అని చెప్పిన. త్వరగా నా వైపు చూడండి. ఆదికాండం తీయకండి, టైం లేదు, తీయకండి, వినండి. ఆదికాండం 18వ అధ్యాయం మొదటి వచనంలో దేవుడు అబ్రహాంకి ప్రత్యక్షమాడు. దేవుడు అబ్రహాం గారికి ప్రత్యక్షమైనప్పుడు అంటే అబ్రహాం గారు ఎక్కడున్నారంటే ఎండవేళ సింధూర వనంలో అబ్రహాం అంట గుడారపు వాకిటి దగ్గర కూర్చొని ఉన్నాడు. ఎక్కడని? గుడారం. చెప్పండి. అదే గుమ్మమన్న గుడారమన్న ఒకటే. అబ్రహాం కూర్చున్నది ఎక్కడ తెలుసా? దేవుని గుడారం దగ్గర. అంటే దేవుని గుడారపు వాకిటి దగ్గర కూర్చొని ఉన్నాడు. అప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమాడు. అంటే ఇప్పుడు ఇశ్రాయేల్కి దేవుని ప్రత్యక్షత లేదు. కారణం ఏంటి తెలుసా? కూడుకోవడం మానేసిరు. నీకు దైవ ప్రత్యక్షత కావాలంటే నువ్వు ప్రతిరోజు గుమ్మం దగ్గర కూడుకోవాలి. స్తోత్రం చెప్పండి. గుమ్మం దగ్గర ఏం చేయాలి? కూడుకోవాలి. అంటే గుమ్మం దగ్గర కూడుకోవడం అంటే అర్థమైందా? మందిరంలోనికి రావాలి. మందిరంలో ప్రతిరోజు కూడుకోవాలి. ఇలా ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు చేయాలి. ఇది వాళ్ళ పూర్వ పరిస్థితి ఉన్నప్పుడే వాళ్ళు అన్నింటిలో వర్ధిల్లుతూ వచ్చారు. వారు ఇలా చేసినప్పుడే దేవుడు వాళ్ళు దీవించాడు. ఎప్పుడైతే ఇలా చేయడం మానేసిరో వీళ్ళకి ఏమొచ్చిందంటే దుఃఖం వచ్చింది. దుఃఖాక్రాంతులు అంటే శ్రమలోకి వెళ్ళిపోయారు. ఎలాకి వెళ్ళిపోయారమ్మా చెప్పండి. అబ్రహాం మీరు చూడండి, వాకిట గుడారం అంటే గుడారపు వాకిటి దగ్గర ఆ గుమ్మం దగ్గర కూర్చొని ఉండేటాడు. అదే అధ్యాయం తర్వాత మీరు చూడండి, నెక్స్ట్ అధ్యాయంలో లోతు కనిపిస్తాడు. లోతు ఎక్కడున్నాడండి? సొదొమ గవని యొద్ద ఉన్నాడు. అందుకే లోతు జీవితం పరిశీలన చేయండి. లోతు జీవితం ఎలా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయిందో మీరు ఆలోచన చేయండి. మా పూర్వస్థితి మరలా మాకు కలగ చేయని ప్రార్థన. పూర్వం ఏంటంటే వీళ్ళు ఎక్కడ ఉండేటోళ్ళండి? దేవుని గుమ్మము దగ్గర. రెండవ పాయింట్కి వద్దాం. పూర్వం వీళ్ళ పరిస్థితి ఏంటంటే 5వ అధ్యాయం విలాపవాక్యం 5వ అధ్యాయం 14వ వచనం చదవండి. పెద్దలు గుమ్మముల ఎదుట కూడుకునుట మానిరి, యవనులు యవనస్తులు సంగీతము మానిరి. రెండవ పాయింట్కి వద్దాం.
వీళ్ళకి ఎందుకు దేవుడు అంత దుఃఖంలోకి వాళ్ళు నెట్టేసిరంటే వీళ్ళంట యవనస్తులు. ఇప్పుడు ఎవరండి యవనస్తులు? పెద్దలు ఏం చేశారమ్మా? కూడుకోవడం మానేశారు. వాళ్ళు మానేసరికే యవనస్తులు ఏం చేశారంటే సంగీతం మానేసిరు. మిస్టేక్ ఎవరిది? ఇక చాలామంది తల్లిదండ్రులు వచ్చి చెప్తారు, మా బాబు కొరకు ప్రార్థన చేయండి. వాళ్ళు మందిరాన్ని, నువ్వు చక్కగా మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే పాస్టర్ ప్రార్థన చేయాల్సిన అవసరమే లేదు నీ పిల్లల కొరకు. వింటురా వాక్యం? మీకు వాక్యం అర్థమవుతుంది కదా? మీ పిల్లల కొరకు ప్రార్థన చేయమని మీరు ప్రార్థన రిక్వెస్ట్ తేరు. అసలు మీరు ఎందుకు తెస్తున్నారు తెలుసా? మీ పరిస్థితి బాగలేదు, మీ ప్రవర్తన బాగలేదు, మీ భక్తి జీవితం బాగలేదు కాబట్టి మీరు ఒక ప్రార్థన రిక్వెస్ట్ తీసుకొస్తారు. మీ పరిస్థితి బాగుండి మీరు ప్రార్థన చేస్తే, మీ విజ్ఞాపన చేస్తే మీ పిల్లల పరిస్థితిలో ఒక మార్పు దేవుడు తెస్తాడు. పెద్దలు మానేసిర్రు కదా, అందుకే యవనస్తులు కూడా మానేసిర్రంట. అంటే వీళ్ళ పూర్వ పరిస్థితి ఏంటంటే యవన బిడ్డలందరూ కూడా సంగీతం వాయించేటోళ్ళు, సంగీతముతో దేవుని మహిమపరిచేటోళ్ళు. ఇప్పుడు వీళ్ళు కూడా మానేశారు. ఇప్పుడున్న పరిస్థితి ఏం మానేసిర్రంటమ్మా యవనస్తులు? చెప్తారా గట్టిగా? యవనస్తులు అంట సంగీతం మానేశారంటే అర్థమేంటి తెలుసా? సంగీతం అంటే అర్థమేంటి తెలుసా? దేవుని స్తుతించడం మానేశారు, పాటలు పాడడం మానేశారు, ఆరాధించడం మానేశారంట. మానవద్దు. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏం మానొద్దు? సంగీతం వాయించడం మానొద్దంట. సంగీతంలో ఏముంది తెలుసా? ఒక శక్తి ఉంటుంది. ఏముంటుందండి? శక్తి ఉంటుంది. మీకు తెలుసు కదా వాక్యం ఏంటి? లూసిఫర్ గురించి తెలుసు కదా వాక్యం. లూసిఫర్ ఏం చేసేటోడమ్మా? ప్రధాన దూత. ఏం వాయించేటోడు? సంగీతమే వాయించేటోడు. సంగీతం అతడు వాయిస్తే దేవుడు ఏమయ్యేటోడు తెలుసా? లీనమైపోయేటోడు. అంటే మ్యూజిక్లో ఉంది కదా, లేదా? ఉంది. యవన బిడ్డలు ఆరాధించడం మానేసిర్రంట. యవనస్తులు ఏం మానేశారమ్మా? సంగీతం మానేసిర్రంట. అంటే పాడడం మానేశారు, దేవుని స్తుతించడం మానేశారు. స్తుతి ఆరాధన నిత్యం మన ఇంట్లో ఉండాలి. స్తుతి ఆరాధన నిత్యం దేవుని మందిరంలో ఉండాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నా స్థితి ఏంటంటే మానేశారంట. ఏం చేశారమ్మా? మానేశారు. ఎందుకు మానేశారంటే పెద్దలు మానేశారు కదా. పెద్దలు మానగానే పిల్లలు కూడా మానేస్తారు. చాలామంది తల్లిదండ్రులు చెప్తారు, మా ఓడండి వాళ్ళతో తిరిగేసి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి పాడైపోయినని చెప్తాడు. అంటారా లేదా? అన్నారా మీరు? వాళ్ళతో తిరిగి పాడేయలే, నీ వలన వాళ్ళు పాడైతుర్రు, మీ వలన వాళ్ళు పాడైపోతురు. సామెతల గ్రంథంలో రాస్తాడో బెత్తం వాడాలంటే. ఏం వాడాలని? బెత్తం వాడకపోతే ఏమవుతారు? పిల్లలు ఖరాబ్ అవుతారు, పాడైపోతారు. ఇప్పుడు పిల్లలు పాడైపోవడానికి కారణం ఇక్కడ ఎవరంటే తల్లిదండ్రులు. పెద్దలు మానేస్తే పిల్లలు మానేసిరు. ఇప్పుడున్న పరిస్థితి అది. అందుకే వీళ్ళు ఏమంటారంటే ఇప్పుడు దుఃఖంలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే అక్కడ స్తుతి ఆరాధన లేదు, వాక్యం లేదు, అంటే పాటలు లేవు, ఆరాధన లేదు, అక్కడ మ్యూజిక్ లేదు, అంటే సంగీతం లేదు. కాబట్టి వీళ్ళు దుఃఖంలోకి వెళ్ళిపోయారు. ఇక పిల్లలు ఏమైపోయారు? పూర్తిగా భ్రష్టులు అయిపోయారు. ఏమయ్యారండి? కుటుంబ ప్రార్థనలు ఇళ్ళలో జరగాలి. ఏ ప్రార్థన? ఒక్కసారి గుండెల మీద చేసుకుని చెప్పడం, మా ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుంది అనేటోళ్ళు చేతులు పైకెత్తండి. ఇక్కడ ఎత్తండి. మనం ఇక్కడ 100 మంది ఉంటే ఎంతమంది చేతి పైకెత్తరు? ఒక 5గురు ఎత్తిరు. అంటే ఏం లేదమ్మా, కుటుంబాల్లో ప్రార్థన లేదు. కుటుంబ ప్రార్థన అవసరం. కుటుంబ ప్రార్థనలోనే పిల్లలు నేర్చుకుంటారు. సండే స్కూల్లో లేకపోతే వాళ్ళు చదువుతున్న స్కూల్లో కాలేజీలో నేర్చుకోరు. ముందు నీ ఇంట్లోనే నేర్చుకుంటారు. వాళ్ళు ఇంట ఏముండాలి చెప్పాలి. అదేందో చాలామందికి ఇష్టం ఉండదు. కుటుంబ ప్రార్థన చేయకపోతే నీ పిల్లలు భ్రష్టులైపోతారు. కుటుంబ ప్రార్థన లేకపోతే నీ ఇంట సమాధానం ఉండదు. నీ ఇంట సమాధానం, నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే కుటుంబంలో ప్రార్థన నిత్యం ఉండాలి. స్తోత్రం చెప్పండి. 3వ పాయింట్కి వద్దాం. అంశం ఏంటి చెప్పండి? మా పూర్వస్థితి. మా పూర్వస్థితి. వీళ్ళ పూర్వస్థితి బాగుండేది. కారణం ఏంటంటే పెద్దలు గుమ్మం దగ్గర కూడుకునేటోళ్ళు, యవనస్తులు సంగీతము వాయించేటోళ్ళు. ఈ 3వ పాయింట్లోకి వెళ్దాం. 3వ పాయింట్ 5వ అధ్యాయం విలాప వాక్యం 5వ అధ్యాయం 15వ వచనం చూడండి. 15వ వచనం. సంతోషము మా హృదయమును విడిచిపోయెను, నాట్యము దుఃఖముగా మార్చబడి ఉన్నది. సంతోషము
మా హృదయమును విడిచిపోయాను. మూడో పాయింట్కి వద్దాం. సంతోషం ఏమైందంట? విడిచిపోయిందంట. చెప్పండి చెప్పండి. సంతోషం ఏమైందమ్మా? చెప్పండి. అంటే పూర్వం వీళ్ళకి ఏముండేది? సంతోషం ఉండేది. చెప్పండి ఒకసారి గట్టిగా. సంతోషం ఉండేది పూర్వం. ఇప్పుడు ఏం లేదంటే సంతోషం ఏమైంది? చెప్పండి. సంతోషము మా హృదయములను విడిచిపోయాను. అంటే ఎంత బాగా రాశారు చూసిరా, విడిచిపోయింది అనే మాట. ఏదో మనిషి విడిచిపోయినట్టే రాసిండు ఇక్కడ. ఏం విడిచిపోయిందంటే ఇక్కడ సంతోషం అంట హృదయాన్ని విడిచి వెళ్ళిపోయిందంట. అంటే హృదయంలోనే ఉంటుంది సంతోషం. ఏడమ్మా? చెప్పండి గట్టిగా. హృదయంలో సంతోషం ఉంటే ముఖంలో ఏముంటుందంటే ఒక కళ ఉంటుంది. ఇప్పుడు ముఖం ఏమైంది? మాడిపోయింది, వికారమైంది. కారణం ఏంటంటే హృదయంలోకి వెళ్ళి సంతోషము వెళ్ళిపోయింది. పూర్వం సంతోషంతో ఉన్నారు వీళ్ళు. ఎట్లా ఉన్నారండి? చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఆ సంతోషం కాస్త హృదయంలోకి వెళ్ళి విడిచిపోయిందంట. కారణం ఏంటంటే, కారణం ఏంటి చెప్పండి? చెప్పండి కారణం ఏంటి? వీళ్ళు దేవుని సన్నిధిలో కూడుకోవడం మానేసారు. యవనస్తులు వాయిద్యం వాయించడం మానేసి, అందుకే సంతోషం కూడా వెళ్ళిపోయింది. బరాబరా హిసాబ్ కితాబ్ బరాబరైంది కదా? లెక్క సరిపోయింది కదమ్మా? సరిపోలేదా? సరిపోలేదంటే ఇంకా కొన్ని చెప్తా. సరిపోతుంది, ఇప్పుడు సరిపోతుంది. కారణం ఏంటంటే మనం దేవుని సన్నిధికి ఎంత దూరం అవుతామో అంత దుఃఖం మనకు దగ్గర అవుతుంది. దుఃఖం ఏమవుతుంది? దగ్గర. ఎంత దగ్గర అంటే మీకు అర్థమవుతుందా? మనలో ఒక భాగం అయిపోతుంది. ఏదది? దుఃఖం. ఎందుకంటే దేవునికి మనము దూరం అయితే దుఃఖం దగ్గరగా అవుతుంది. మనకు దేవునికి దగ్గర అయితే దుఃఖము దూరం వెళ్ళిపోతుంది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు ఏం లేదు, వీళ్ళకి సంతోషం లేదండి. చెప్పండి ఏం లేదు? వీళ్ళ గుండెలో ఏం లేదు ఇప్పుడు? సంతోషం. ఇప్పుడు దుఃఖము డబల్గా ఉంది. డబల్ దుఃఖం ఎంత ఉందని? డబల్. మీకు అర్థమవుతుందా? చెప్తారా? ఏముంది ఇప్పుడు? దుఃఖం. అందుకే వీళ్ళు విలాపం అంటే శ్రమల్లో ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళకి శ్రమలు వచ్చాయి. ఇప్పుడు ఏమొచ్చాయి? గట్టి చెప్పండి. మహాశ్రమల గుండా ఉన్నారు వీళ్ళు. విలాపవాక్యం అంటేనే, విలాపములు అంటేనే శ్రమలు. శ్రమల్లో ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళు పరిశీలన చేస్తే వీళ్ళు పూర్వం ఎట్లా ఉన్నారంటే పెద్దలు గుమ్మం దగ్గర కూడుకునేటోళ్ళు, యవన బిడ్డలు వాయిద్యం వాయించేటోళ్ళు. ఇప్పుడు అది లేదు కాబట్టి దుఃఖం ఏమైంది? సంతోషం కాస్త దుఃఖంగా మార్చబడింది. ఇంకొక పాయింట్ చెప్తా, వినండి జాగ్రత్తగా. 5వ అధ్యాయం 15వ వచనంలో తిప్పండి, ఒక పేజ్ తిప్పండి. నాట్యం అంటే దుఃఖంగా మార్చబడి ఉన్నది. చూసిరా? పూర్వం ఏముండేదమ్మా? చెప్పండి. పూర్వం ఏముండదు? నాట్యం అంటే అర్థం ఏంటి? నాట్యం అంటే అండి ఆరాధించడంలో ఒక సంతోషం ఉండేది, సంతోషం ఉండేది. నాట్యం 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 అంటే మీకు అర్థమవుతుంది. ఎప్పుడు నాట్యం వస్తుంది? ఒక ₹1,00,00,000 లాటరీ తగిలింది అనగానే ఏమొస్తుంది? నాట్యం. అదే ₹1,00,00,000 పోయింది అనగానే నాట్యం వస్తుందా? రాదు. ఇప్పుడు వాళ్ళు ₹1,00,00,000 ఉన్నట్టే దేవుడు ఉన్నప్పుడు, సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో వాళ్ళు మహిమ కలిగిన పాత్ర పోషించేటప్పుడు అర్థమైందా? వీళ్ళు ఎట్లా ఉంటారో తెలుసా? నాట్యంగా ఉన్నారు, నాట్యం చేసేటోళ్ళు. అప్పుడు బైబిల్ గ్రంథంలో చదువుతాం కదండి, దావీదు ఉన్నాడండి, తంబురతో ఏం చేసేటోడు? నాట్యం ఆడేటోడు. నాట్యం ఆడి దేవుణ్ణి స్తుతించేటోడు, ఆరాధించేటోడు. దావీదు తంబూరం తీసుకొని నాట్యం చేస్తుంటే దురాత్మలు కూడా పారిపోయి ఆ స్థితిలో ఉండేటోళ్ళు వీళ్ళు పూర్వం. ఇప్పుడు ఈ స్థితి మారిపోయింది. ఇప్పుడు స్థితి చెప్పండి మారిపోయింది. స్థితి ఏమైందమ్మా? ఇప్పుడు నాట్యం ఏమైంది? నాట్యం ఏమైంది? దుఃఖంగా మార్చబడింది. అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారంటే విలాపముతో విలపించి ప్రార్థన చేస్తున్నారు. ఏమని? మాకు మరలా సంతోషం కలగచే, మరలా మా జీవితంలో నాట్యం ఏం చేయాలి అని దేవుని దగ్గర ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు. ఏం చేస్తున్నారండి? గట్టిగా చెప్పండి. ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ఇంకొక పాయింట్ చూడండి, 5వ అధ్యాయం 16వ వచనంలో, 5వ అధ్యాయం 16వ వచనం. మా తల మీద నుండి కిరీటము పడిపోయెను. చాలండి, ముగిస్తా. 4వ పాయింట్. తల మీద ఏముండేదంట పూర్వము? నన్ను చూడండి, కిరీటాలు ఎవరు పెట్టుకునేటోళ్ళు? రాజులు రాణులు, రాజులు యువరాజులు, రాణులు యువరాణులు పెట్టుకునేటోళ్ళు పూర్వం కిరీటం. అంటే వీళ్ళకు పూర్వం ఏముండేది? కిరీటం ఉండేది. అంటే వీళ్ళు ఎవరు? రాణులు, మహారాణులు, రాజులు, మహారాజులుగా బ్రతికారు వీళ్ళు ఒకప్పుడు. వీళ్ళు పూర్వ పరిస్థితి అది, రాజా బతికారు వీళ్ళు. ఇప్పుడేంటి? కిరీటం అంట తల మీద నుండి అమ్మా
పడిపోయింది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? నన్ను చూడండి, ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే దేవుని సన్నిధి మానేసారంట. ఏ మానేశారమ్మా? మరి సన్నిధి మానేస్తే ఈ దరిద్రం అంతా వచ్చేస్తుంది. ఏమనద్దు? మానద్దు. 4వ పాయింట్ ఏం చెప్తారంటే, పూర్వం అంట వీళ్ళ తల మీద కిరీటాలు ఉండేయంట. ఏముండేవండి చెప్పండి? ఏముండేవమ్మా? కిరీటాలు ఉండేయంట. బైబిల్ గ్రంథంలో తీయకండి, వినండి. ఆదికాండం 23వ అధ్యాయం 5వ వచనంలో అబ్రహాం గారు వాళ్ళ భార్య శారా చనిపోతే అబ్రహాం గారు ఏం చేస్తారు తెలుసా? వినండి, జాగ్రత్తగా వినండి. అబ్రహాం గారు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న 23వ అధ్యాయం 5వ వచనంలో అబ్రహాం ఉన్న ఆ ప్రాంతం చూడండి, హెబ్రోన్ అనే ప్రాంతంలో, ఆ ప్రాంతంలో ఒక రాజు ఉండేటోళ్ళు. ఆ రాజు దగ్గరికి ఏం చెప్తారంటే తెలుసా? ఈ అబ్రహాం గారు అడుగుతారు, నా భార్య శారా చనిపోయింది, ఈమెను పాతి పెట్టడానికి కొంచెం నాకు భూమి కావాలంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? హేతు కుమారులు వాళ్ళు ఏమంటారు తెలుసా? నువ్వు మా మధ్యలో మహారాజు అయి ఉన్నావు అంటాడు. ఏమంటారండి? అసలు చెప్పేది ఎవరు? అసలు బాగా ఉన్న వాళ్ళే చెప్తారు అబ్రహాం గురించి. అబ్రహాం ఎలా బ్రతికాడు తెలుసా? అబ్రహాం ఉన్నంత కాలం, అబ్రహాం నడిచినంత కాలం అబ్రహాం సంతానం ఎట్లా ఉంది తెలుసా? రాజుల లెక్క ఉన్నారండి. ఎట్లా అండి? మీకు అర్థమవుతుంది? ఇశ్రాయేల్ పూర్వ పరిస్థితి ఏంటి తెలుసా? రాజుల లెక్క బ్రతికారు. ఇప్పుడు తల మీద అంట కిరీటము పడిపోయిందంటే ఇప్పుడు రాజులు కాదు, వాళ్ళు బికారులు అయిపోయారు, దుఃఖంలోకి వెళ్ళిపోయారు, భారీ నష్టపోయారు. అందుకే విలాపం అంటే కన్నీళ్లతో దుఃఖంతో ప్రార్థన చేస్తారు. ఏమని? మా పూర్వస్థితి మరలా మాకు దయచేయి. వింటురా మీరు? వీళ్ళు ఏం చేశారంటే ఐదు వీళ్ళు చెప్పాలంటే 5 నష్టాలు వీళ్ళు కలిగాయి. ఎన్నండి చెప్తారా గట్టిగా? 5 నష్టాలు కలిగాయి. 5 నష్టాలు ఏం చేస్తారంటే వీళ్ళు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. ఏం చేస్తున్నారమ్మా? 16వ వచనంలో మీరు చదివితే 16వ వచనం, మేము పాపము చేసి ఉన్నాము. చూసిరా? అసలు కారణం ఏంటంటే మేము పాపం చేసిన, అందుకే మాకు ఈ శ్రమ అంటారు. మాకు శ్రమ. ముగిస్తా కానీ క్లోజింగ్. ఏం చేశారంట అమ్మాయిలు? పాపం అంటే ఎవరో పొడవలేదు, పాపం అంటే దొంగలించలేదు. పాపం అంటే ఏం చేశారు? దేవుని సన్నిధి మానేశారు. అది పాపమైంది దేవుని దృష్టిలో. ముగిస్తా, నన్ను చూడండి. వీళ్ళకి ఇప్పుడు రియలైజ్ అవుతారు, ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు, ఇప్పుడు దుఃఖంతో దేవుని దగ్గర ప్రార్థన చేస్తారు. ఏమని తెలుసా? మేము పాపం చేశాం కాబట్టి ఈ శ్రమ మాకు వచ్చింది అంటున్నారు. పాపం అంటే ఏం చెప్పండి? సన్నిధి దూరం అయితే పాపం చేసినట్టే. దేవుని సన్నిధికి మనం దూరం అయితే పాపం చేసినట్టు దేవుని దృష్టిలో. ఇది వీళ్ళు చేసిన పెద్ద తప్పు. నేనేమంటానంటే ఈ 2025వ సంవత్సరం నువ్వు పాపం చేయొద్దు. ఏ పాపం? సన్నిధికి దూరమయ్యే పాపం. అంత పాపం నువ్వు చేయకు. ఆ పాపం చేస్తే నీకేమొస్తుందంట? శ్రమ వస్తుంది. ఈ శ్రమలు తట్టుకోలేవు, శ్రమలకు నువ్వు తాళలేవు. కాబట్టి పాపం చేయకు. ఏం చేయకండి? గట్టి చెప్పండి. ఏం చేయొద్దు? పాపం చేయదంటే మందిరము మానొద్దు. మందిరం మానితే నీకు పాపం చేసినట్టే. నువ్వు పాపం చేసావంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు శ్రమల పాలైనట్టే. ఇప్పుడు ఇశ్రాయేలు చూడండి శ్రమల్లో ఉన్నారు, అందుకే విలాపము అని చెప్పాడు. శ్రమలు ఎందుకు వస్తున్నాయి? నీకు బాధలు ఎందుకు వస్తున్నాయి? అసలు నీకే ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయి తెలుసా? నువ్వు దేవుని దృష్టిలో ఏదో తప్పు చేస్తున్నావు, పాపం చేస్తున్నావు. అదేంటి తెలుసా? సన్నిధికి దూరం అవుతున్నావు. జనరల్గా కొత్తిలు ఎతుకుతారు, చూసారా? కొత్తిలు ఎతుకుతారా? ఎతకరా? కొత్తిలు ఎతికేటప్పుడు ఏం చేస్తారంటే పిల్లలకి స్కూల్ దగ్గర, మీ భర్తలకి ఆఫీస్ దగ్గర ఇవి చూడకండి, మందిరము దగ్గర చూసుకోండి. స్తోత్రం చెప్పండి. ఏం చూసుకోవాలి దగ్గర? చెప్పండి గట్టి. ఏం చెప్పాలి? మందిరానికి నువ్వు దగ్గర ఉండాలి. పిల్లల స్కూల్ కాదు, నీ భర్త ఆఫీస్ కాదు. అర్థమవుతుందా? మందిరానికి దగ్గర, మందిరానికి అందుబాటులో నువ్వు ఉండాలి. దేవుడు పిల్లగానే పలికి అంత అందుబాటులో ఉండాలి. వీళ్ళు తప్పు ఏం చేశారు తెలుసా? దూరమయ్యారు, దేవునికి దూరమయ్యారు. ఆ దూరం అదే పాపం అంటే దేవునికి దూరమయ్యారు, అదే పాపం. నేను ఏం చెప్తా అంటే తెలిసి తెలవకమైన పాపము చెయ్యదు. చేస్తే ఏమొస్తుంది తెలుసా? దుఃఖం వస్తుంది. ఏమొస్తుందండి? 17వ వచనం చదవండి, ముగిస్తా. 17వ వచనం. దీనివల్ల మాకు ధైర్యము చెడి ఉన్నదంట. దీనివల్ల ధైర్యం కూడా ఏమైనా చెడి ఉన్నదంటే ఇక ధైర్యం రావట్లేదు, సరిపోవట్లేదు. అందుకే ముఖం కూడా తిప్పుకోవడానికి ధైర్యం సరిపోవట్లేదు.
అందుకే ఏమంటారమ్మా, యెహోవా నీవు మమ్మల్ని నీ తట్టు త్రిప్పిన ఎడలా. ముఖం కూడా తిప్పుకునే అంత ధైర్యము సాహసము చేయలేకపోతారు. కారణం ఏంటంటే తప్పు చేశారు దేవుని దృష్టిలో. ఏం చేశారమ్మా చెప్తారా ఒకసారి? అసలు తప్పు అంటే ఏంటి తెలుసా? ఒక్కే మాట చెప్తా, బైబిల్ మూసేయండి, ఒక్కరు చదవండి. అసలు తప్పు అంటే ఏంటి తెలుసా? ఇప్పుడు కొంతమంది ఇక్కడ తప్పు చేస్తున్నారు. అది ఎట్లా? సామెతల గ్రంథం 5వ అధ్యాయం 11-12 వచనాలు చదవండి. సామెతల గ్రంథం తుదకు 5వ అధ్యాయం 11-12 వచనం. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసితిని. వినండి, అయ్యో ఉపదేశం నేనెట్లు త్రోసివేసితిని అంటే ఉపదేశం ఎట్లా త్రోసితిని అంటే ఉపదేశం ఎట్లా త్రోసితిని, నా హృదయమును గద్దింపు నేనెట్లా తృణీకరించెదను, నా బోధకుల మాట వినకపోతిని. అంటే మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందమ్మా? 2వ పాయింట్ చెప్తా, వినండి, ముగిస్తా. వచ్చిరు కదా, వాక్యం విన్నారా? వినకపోతే కూడా తప్పు చేసినట్టే. మాకేంటంటే వచ్చామా, అటెండ్ చేసుకున్నామా దేవుని దగ్గర, అందరం కనపడ్డామా, పాస్టర్ కనపడ్డామా, పాస్టర్కి హాయ్ చెప్పామా, వెళ్ళిపోయామంటే తప్పు. వాక్యం మీరు వచ్చారు కదా, వాక్యం వినకపోతేనంట ఇది ఒక తప్పు అవుతుంది, ఇది ఒక పాపం. మరి ఎంతమంది విన్నారు? మనస్ఫూర్తిగా ఎంతమంది ఉన్నారు? ఎగ్జామ్ పెడితే ఇప్పుడు ఎంతమంది పాస్ అవుతారు? నీకు తెలుస్తుంది కదా, పాస్ అవుతావు అమ్మను. మీ మొక్కలు పాస్ అయ్యే మొక్కలేనా? కొన్ని ఫెయిల్ అవుతాయి, కొన్ని ఏమవుతాయి ఫెయిల్ అవుతాయి. అసలు కొన్ని ఫెయిల్ అయ్యే మొక్కలు ఎందుకు వచ్చిరో కూడా తెలియదు, అసలు ఎందుకు వస్తారో కూడా తెలియదు, అసలు వచ్చి ఏం చేస్తారో తెలియదు. ఉపదేశం అంట వినకపోతే అది కూడా దేవుని దృష్టిలో పాపమే. ఇశ్రాయేల్ పెద్ద పాపం ఏం చేయలేదు, సన్నిధి మానేసిరంటే అదొక పాపమైంది, అందుకే వాళ్ళకి శ్రమ వచ్చింది. వాక్యం వినకపోతే అది ఒక పాపం, నీకు శ్రమ వస్తుంది. అందుకే వాక్యం జాగ్రత్తగా వినాలి. ఎట్లా వినాలి? వినకపోతే అదొక పాపం నీ దృష్టిలో, దేవుని దృష్టిలో. వినకపోతే నీకు శ్రమ వస్తుంది. వాక్యం జాగ్రత్తగా మనసు పెట్టి వినాలి. స్తోత్రం చెప్పండి. మూలవాక్యం ఏంటంటే ఇశ్రాయేల్ ఏమంటారమ్మా, మా పూర్వస్థితి మరలా మాకు. మీకు పూర్వస్థితి రావాలంటే, మందిరానికి పూర్వ వైభవం రావాలంటే నిత్యం ఇలా ప్రార్థన మనము చెయ్యాలి. ఇంతకుముందు జరిగింది కదా ఓన్లైట్, ఇప్పుడు ఏం జరగాలి చెప్పండి? ఓన్లైట్ జరగాలి. రాత్రంతా ప్రార్థనలు జరిగితేనే నీ పూర్వస్థితి నీకు వచ్చినట్టే. స్తోత్రం చెప్దాం, ప్రార్థన చేద్దాం, మోకరించండి, చిన్న ప్రార్థన చేద్దాం. ఒక చిన్న ప్రార్థన మోకరిద్దాం. ప్రార్థనలు విజ్ఞాపనలు దేవుడు ఆలకించి అంగీకరించులాగా ఇశ్రాయేలు పూర్వస్థితి పరువు మరలా వాళ్ళకి జ్ఞాపకం చేశాడు. నీ పూర్వస్థితి దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. సంగమా, ఒక్క నిమిషం మోకరిద్దాం, 2 చేతులు పైకెత్తి ఓ చిన్న ప్రార్థన. విన్న వాక్యం వినకపోతే అదొక పాపం అని దేవుని దృష్టిలో దేవునిక లేఖనాలను మనకు తెలియపరుస్తుండగా, పూర్వ పరిస్థితి దేవుడు నీకు దయచేయులాగా, నీకున్న పూర్వ వైభవం ప్రభు నీకు దయచేయులాగా 2 చేతుల పైకెత్తి ఓ చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. పూర్వ స్థితి దేవుడు నీకు దయచేయులాగా, ఇశ్రాయేలుకి దేవుడు మరలా అనుగ్రహించినట్టు నీకు కూడా అనుగ్రహించునుగాక. నీకు కూడా ప్రభు దయచేయును గాక. పోగొట్టుకున్నవన్నీ కూడా దేవుడు మరలా నీకు అనుగ్రహించును గాక. నీకు పూర్వ వైభవం వచ్చును గాక, పూర్వ మహిమ నీకు వచ్చును గాక, పూర్వమున ప్రభావం దిగి వచ్చును గాక, పూర్వమున ప్రార్థన అనుభవం, ప్రార్థన శక్తి మీకు వచ్చును గాక. పూర్వము దేవుని సన్నిధి నీతో ఉన్నట్టు ఇప్పుడు కూడా నీతో కూడా వచ్చును గాక. ఆశ్చర్యకరడానికి స్తోత్రాలు తండ్రి. మహోన్నతుడా మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం. ఈ శుభవేళ ప్రభా, ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభా, సంపూర్ణ రాత్రి ప్రార్థనలోనైనా బిడ్డలు చేయబోతున్న ప్రార్థన విజ్ఞాపనలన్నీ మీరు ఆలకించి అంగీకరించమని ప్రార్థిస్తున్నాం. చేయబోతున్న ప్రార్థనలన్నిటికీ జవాబు దయచేయండి ప్రభా. విన్న వాక్యంలో ఫలింప చేసిన పూర్వ వైభవం, పూర్వ స్థితి బిడ్డలకు ఇచ్చి మహిమపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.